వాళ్ళు ఎందుకు వచ్చి అడగాలి కదా మీరు దానికి సాక్ష్యాలేవి
నా ప్రెస్ పర్లేదు మెడల్ వేసుకో జైలు వేసుకొని నువ్వు వాళ్ళ పెడ ఉండాలిగా పెద్ద మనిషి చూడకుండా చెప్పండి. సాయి సాయి ఎలుకుదరు సాయి ఎలుకుదరు సాయి సాయి ఎలుకుదరు రైట్ ఆయన ఏకపక్షంగా మా ఆఫీస్కి కార్యక్రమంలో ఆడవుతాడు మమ్మల్ని బాధ్యత చేసి ఎవరు చేయా రైతు అందరం కూడా చెప్తున్నాను. రేపు మా కార్యకర్తలు చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. రేపు కార్యకర్తలు చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏది జరిగినా కానీ పోలీసు వారిదే బాధ్యత. కార్యకర్తలు చంపడానికి టీఆర్ఎస్ వాళ్ళు రేపు ఎలక్షన్ దాంట్లో చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరికీ కూడా చెప్తున్నా, మా కార్యకర్తకి ఏం జరిగినా పోలీసు వారిదే బాధ్యత. మమ్మల్ని చంపుతున్నారు. కార్యాలయానికి వచ్చి చంపినారు, కొట్టినారు, మూతుల వల్ల కొట్టినారు, చొక్కాలు చెప్పినారు. దయచేసి అందరూ గ్రహించాలా, మాకు రక్షణ కల్పించాలా. ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అయింది టీఆర్ఎస్. వాళ్ళు ఏమనుకుంటా వాళ్ళు చోట్యంగా చూసుకుంటూ వాడి దాడి చేస్తున్నారు, పోలీసు వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇద్దరు ఏకపక్షంగా మమ్మల్ని నిలబడుతున్నారు. దౌర్జన్యానికి గెలవాలని చూసారో మళ్ళా పురోగతం కాబోతా ఉన్నారు. ఈ 8 మొట్టమొదటి గెలిచే స్థితి ఇది చైతన్యపురం డివిజన్. ఈ రోజు ఇప్పుడు మా కార్యాలయం పెట్టుకున్నాము అంటే మా కార్యాలయాన్ని కూడా మీరు పోలీసు వ్యవస్థ రక్షణ లేకపోతే ఇంకా ఎవరికి రక్షణ ఇస్తారు? ఈరోజు ఒక కార్యకర్త వాళ్ళకు ఎంత ధైర్యం దమ్ము ఉంటే మా కార్యకర్త మేము కూడా పోతాం దగ్గరికి. వారు ఇంటికి అటాక్ చేస్తాం. ఈ రోజు ఏ విధంగా ఆపుతారు చూద్దాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను. అంటే మీరు ఏం చేసి అడిగా నాలుగు ప్రభుత్వం మాలుందని చెప్పేసి ఈ మాదిరిగా దుర్మార్గంగా ఇంత దౌర్జన్యంగా చేస్తుంటే ఈ దుర్మార్గం ఇలాంటి వ్యక్తులను ఉచ్చరిస్తానికి కూడా పదాలు లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఏమని మాట్లాడాలి? ఈ రోజు ప్రజాసంబంధంగా ప్రచారం చేసుకోవాలి. మీరు ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు, ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఏ విధంగా మీరు గెలబోతా ఉన్నారు అవి చెప్పుకోవడం ఈ విధంగా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దారుణం చేసి ఈరోజు కారు కొట్టి మనుషులను కొట్టి ఈరోజు పెద్ద మనిషి 40 సంవత్సరాల మనిషిని ఈ మాదిరిగా సిఐ గారు రవికుమార్ దొరికింది ప్రభాత్ నగర్ లో వారు మద్యం బాటలు పెట్టేసి ఈరోజు మద్యం తాగిచ్చేసి డబ్బులు పంచేసి ఏదైతే వరద బాధలో సహాయం వచ్చిందో విఠలరెడ్డి పూర్తి దాన్ని పూర్తి దేవులో పెట్టుకొని ఈ రోజు 5,000 రూపాయలకి ఓటు కొంటున్నా ఉన్నారు. దీని పోలీసు వ్యవస్థ ఏం చేస్తారు? మీరు ఒక్కొక్క టీఆర్ఎస్ కార్యకర్త రోజు ఓటర్ని ప్రభావితం చేస్తా ఉన్నారు. 5,000 రూపాయలు పెట్టి ఓటు కొంటా ఉన్నారు. అంటే ఈ రోజు ఓటు కొనడానికే పోలీసు వ్యవస్థ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఈ విధంగా కార్యకర్తలను కొట్టి మమ్మల్ని కొట్టి మీరు ఎలక్షన్ సాధిస్తారా? ఇదేనా ఎలక్షన్ అంటే? ఇది ప్రజాస్వామ్యమా? ఇది అప్రజాస్వామ్యమా? అంటే నేతృత్వ ధోరణితారు ఏం చేస్తారు పరిస్థితి కలుస్తా ఉన్నది. ఈరోజు 6ంటికి ఈరోజు నిన్న 6ంటికి అయిపోతే ప్రచారం అయిపోతే ఏ విధంగా టీఆర్ఎస్ నాయకులు ఎట్లా వస్తారు సార్ కార్యాలయం మీదకి? కార్యాలయం మీదకి ఎట్లా వస్తారు సార్? రాజ్యంలో ఉన్నారు సార్. కార్యాలయం మీదకి పట్ట పగలే ఫస్ట్ విఠల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. విఠల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. పట్ట పగలే దాడి చేస్తే ప్రజలకే రక్షణ కల్పించలేని పోలీసు ఈ ప్రభుత్వం ఇక సామాన్య మానవ సమస్య ఉంది. కార్యకర్తగా వ్యవహరిస్తున్న సిఐని వెంటనే మరి ఏం చేస్తాం సార్? ఇప్పుడు వాళ్ళు వచ్చింది కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా ఒకసారి నా ఫోను ఫోన్ చేసినా రెస్పాన్స్ చేయలేదు. మీరు చేసిన తర్వాతనే అతనికి నేను ఒక్కనే ఉన్న దాడి పోలీస్ పని లేదు. ఎక్కడ ఏంది అంటే ఇట్లా చంపినాక ఎక్కడ అంటే అవుతుందా సార్? ప్రాణాలు వస్తాయా సార్? ఒక మనిషిని చంపినాక ప్రాణాలు వస్తాయా సార్? సింపుల్ గా అయితే చెప్తే సార్ అప్పుడు 2-3 తప్ప కార్యంలో ఎవ్వరూ లేరు. కార్యం సార్ మా కార్యకర్తల రక్షణ మరి రేపు కార్యకర్తలు ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నల్గొండ నాయకులకి ఇదే జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళను నిన్న 6ంటికి క్యాంపెయిన్ అయిపోతే ఈ రోజు వరకు 6 వరకు ఉన్న వాళ్ళకి ఏమున్నది డబ్బులు ఎలక్షన్లలో మరి
చూసుకుంటూ కూర్చుంటారా? వాళ్ళు ఎట్లా వచ్చారు? మీరు ఎక్కడ వచ్చారు? సార్ సిఏ గారికి ఫోన్ చేశాను, కాల్ రికార్డు తీయండి చూడండి. సిఏ గారికి ఫోన్ చేసిన ఎక్కడ పార్టీ కార్యాలయం ప్రతి కార్యక్రమానికి ఆయన వస్తాడు, నీ కార్యాలయం ఎక్కడ అడుగుతున్నాడు నన్ను. ప్రతి ప్రోగ్రామ్కి ఇక్కడికి వస్తాడు, నీ కార్యాలయం ఎక్కడ అంటున్నాడు. అంటే ప్రతిరోజు మేము కోఆపరేషన్ చేస్తున్నాం. పొద్దున కూడా నేను ఫోన్ మాట్లాడాను, ఫ్రూట్ మార్కెట్ దగ్గర మధ్య పంపిణీ జరుగుతున్నదండి, మేము పట్టుకున్నాం రండి అంటే ఎక్కడ అని అంటారు. గంట సేపటికి వస్తాను, 10 అడుగులు దూరం లేదు, ఇదేమి రాజ్యం, 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 రౌడీ సీటర్ రెడ్డి గారిని వెంటనే, రౌడీ సీటర్ రెడ్డి గారిని వెంటనే, రౌడీ సీటర్ రెడ్డి గారిని అవును ఓకేనా తమ్ముడు కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇప్పుడు ఓకేనా కొద్దిగా వాళ్ళు పట్టుకోరు మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, మనం పట్టుకోరు. పట్టుకోడు కాదే మరి లైఫ్ ఫ్రేమ్ అంటున్నా డిస్టర్బెన్స్ సరే ఓకే పట్టుకోలేదు కదా లైఫ్ ఫ్రేమ్ కచ్చి